చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే నాకు కెమెరా ముందు మాట్లాడడానికి అంతగా ఏం రాదు. అసలు ఏం రాదు. ఇప్పుడే ఒక 1 వీక్ అయితుంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. సో, షార్ట్స్ అయితే ఈజీగా అప్‌లోడ్ చేసేస్తున్నా. ఎట్లా అంటే నేను డైలీ సినిమాటోగ్రఫీ చేస్తూ ఉంటా. సో, నేను సినిమాటోగ్రఫీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అనేది ఒకసారి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ముందు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ప్రతి కాలేజ్‌కెళ్ళే టైంలో కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు కూడా సినిమాలు మాత్రమే చూస్తుండే. కాలేజ్‌కి తక్కువ వెళ్ళేది. సినిమా డైలీ అదే సినిమా ఒకటే సినిమా ఏముండదు కదా! మన ముసాపేటలో లక్ష్మీకళ, చంద్రకళ, శశికళ ఇవి ఉంటుండే. ఇవి మూడిట్లో కాలేజ్ కానీ స్టార్ట్ అయితే డైరెక్ట్‌గా థియేటర్‌కి వెళ్ళిపోయి సినిమా చూసేసి సినిమా అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చేస్తా. సేమ్ రిపీట్ మళ్ళీ కాలేజ్ కానీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సినిమాకి వెళ్ళిపోతా, మళ్ళీ టికెట్ తీసుకుంటా, మళ్ళీ సినిమా చూస్తా, మళ్ళీ వచ్చేస్తా. అలా 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 నడుస్తూ ఉండేది. ఇక అంటే సినిమాలు ఎందుకు చూస్తానంటే ఏదో టైంపాస్ అవ్వక అది ఇది అని కాదు, కానీ ఏదైనా బాధ ఉన్నా ఏమన్నా ఉన్నా అక్కడికి వెళ్ళిన 2 గంటలు మాత్రం మొత్తం మర్చిపోతుంది, ఏముండదు అనమాట. ఖచ్చితంగా ఏదన్నా టెన్షన్ ఉందంటే సినిమాకి వెళ్ళిపోయి మంచిగా సినిమా చూసి మంచిగా బయటకు వస్తా, మర్చిపోతాం అయితే అన్నీ. కానీ బయటికి రాగానే మళ్ళీ అయిపోతుంది అంతా రొటీన్ మళ్ళీ. దానికోసం మళ్ళీ నేను సినిమాకి వెళ్తుండే. ఇక అప్పటి నుంచి సినిమా చూసినప్పటికల్లా ఇంకా మనం సినిమా తీయాలి, ఎలా అయినా సరే మనం సినిమా తీసేయాలి అనేసి ఫిక్స్ అయిపోయాను. ఇక అప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే యాక్టర్ అవ్వడానికి మనకు అంత సీన్ లేదు, ఇంకా అసలు ఆ థాటే లేదు, అసలు అది ఏం సంబంధం లేని విషయం. కానీ కమెడియన్గా ట్రై చేద్దామని అనుకున్నా, కానీ కెమెరా ముందు నేను ఫేస్ చేయాలి, కెమెరా ముందు మాట్లాడాలంటేనే నాకు అది ఇంకా రాదు. నాకు కెమెరా ముందు మాట్లాడడానికి అసలు రాదు, కన్ఫర్మ్ చేసుకున్నా. సో అది కూడా తీసేసిన. మళ్ళా ఇంకా నేను సినిమాలు ఎక్కువ చూస్తా కాబట్టి అది అట్లా కాదు, కానీ కథలు రాయడం మొదలుపెట్టా. ఏదో ఒక బుక్ తీసుకుంటా, పాత బుక్ ఏదో ఒకటి తీసుకొని అందులో ఖాళీగా ఉన్న పేజీలు తీసుకొని అందులోనే ఏదో ఒకటి రాస్తాను. నాకు ఒక థాట్ వస్తుంది అది రాసేస్తా, నాకు ఇంకో థాట్ వస్తుంది అది రాసేస్తా. అవన్నీ ఏం చేస్తామంటే ఏం చేయవుట్టి అట్లా పడుంటే అంతే. ఇప్పుడు అవన్నీ కథలు చాలా రాసిన కథలు గుర్తున్నాయి అంటే కొన్ని గుర్తులే, కానీ రాసిన బుక్స్ అవన్నీ నోట్ చేసుకున్న కథలన్నీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఇట్లా పని అవుతలేదని చెప్పేసి కాలేజ్ కాదు, కానీ మనమే ఏదన్నా చేయాలి, ఖచ్చితంగా ఏదన్నా చేయాలి, సినిమా తీయాలి అది ఇది అనుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక షార్ట్ ఫిలిం తీసినాం. అంటే అప్పుడు మాకు ఏం తెలియదు, నార్మల్ జీరో, అసలు యూట్యూబ్ అంటే ఏంది తెలియదు. సినిమా తీసేయాలి అన్న ఒక నిబ్బా టైప్లో సినిమా తీసినాం. అది ఏమైందంటే నార్మల్ ఎడిటింగ్ చిన్న ఏం చేసినా నేనే ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నా, కానీ నాకు రాలేదు. అప్పుడు నాకు రాకపోయేసరికి ఇంకేం చేసినా ఇట్లా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, 1 అవర్కి అంత తీసుకొని 1 అవర్కి 300 ఏమో ఛార్జ్ చేసిండ్రు. మొత్తం అదంతా ఎడిటింగ్ అంతా చేయించేసినాం, అంతా ఓకే. కానీ మ్యూజిక్ దగ్గరికి పోయేసరికి మ్యూజిక్కి ఎంతో డబ్బులు అడిగారు అనమాట. అంటే అది నాకు ఫస్ట్లో కాపీరైట్ షార్ట్ ఫిలింకి మ్యూజిక్ అంటే మీ ఓన్ మ్యూజిక్ ఉండాలి, లేదంటే కాపీరైట్ పడుతుంది అన్న విషయం కూడా నాకు తెలీదు. నేనేం చేసిన మంచి సినిమాలు అన్ని సినిమాలు చూసేసి మన సీన్కి, మన షార్ట్ ఫిలింలో ఉన్న సీన్స్కి ఇలా ఏ మ్యూజిక్ సెట్ అవుతుంది అని చెప్పేసి అన్నీ ఆల్ మిక్స్ కొట్టేసినాం. మొత్తం అంతా అంటే ఒక చెత్త అంతా తీసుకొచ్చి ఏదో ఇక రీమిక్స్ చేసేసినట్టు మొత్తం అందులో పెట్టేసినాం. ఇక అతను యూట్యూబ్లో అప్లోడ్ చేసేసిన. కష్టపడ్డాం చాలా, ఒక 4 చాలా కష్టపడి తీసినాం, యూట్యూబ్లో అప్లోడ్ చేసేసినాం. అందరికీ షేర్ చేసేస్తున్నాం. షార్ట్ ఫిలిం అయితే కంప్లీట్ అయిపోయింది, అప్లోడ్ కూడా చేసేసినాము. ఇంకా వ్యూస్ వచ్చేస్తే నెక్స్ట్ షార్ట్ ఫిలింకి ప్లాన్ చేసేసుకోవాల్సిందే, అది ఇదని మొత్తం అట్లా అనుకున్నాం. కానీ తర్వాత ఏమైందంటే మేము ఎవరికైతే షేర్ చేస్తున్నామో వాళ్ళు ఓపెన్ చేసి ఆ వీడియోని చూస్తారు తప్ప బయట నుంచి ఒక వ్యూ వస్తలేదు. వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని దాన్ని ఏం చేసినాం, ఓపెన్ చేస్తే కూడా అప్పటికి లింక్ పంపిస్తేనే అది షేర్ అవుతుంది, లేదంటే వాళ్ళకి వెళ్తుంది. లేదంటే నువ్వు దాన్ని నేను ఏదో టైటిల్ పెట్టినా ఆ టైటిల్ కూడా వద్దులేండి, నార్మల్గా టైటిల్ పేరు యూట్యూబ్లో కొట్టినా కానీ అది రావడం లేదు. ఇంకా అప్పుడు అర్థమైంది ఇది మనం ఏదో మిస్టేక్ చేసినాం అది ఇది అని చెప్పేసి ఇక అందరు డిసప్పాయింట్ అయిపోయారు. ఇంకా అప్పుడు అందరూ అన్నారు, నీకెందుకు రా షార్ట్ ఫిలిమ్స్, ఏదన్నా పని చూసుకో, ఏదన్నా చేసుకుంటూ అయిపోయేదానికి నీకు అవసరం ఇవన్నీ అవి అని చెప్పేసి అన్నారు. సరే అని మళ్ళీ ఫిలిమ్స్ని పక్కకు పెట్టేసి, అంటే ఫ్రెండ్స్లో కూడా హోప్ తగ్గిపోయింది. అంటే తీయడానికి అంత రాదు. అప్పుడు ఎంత కెనాన్ది
200D ఏదో కెమెరా తీసుకొని తీసిండే అంతే. ఇక అట్లా కాదని చెప్పేసి సరే అని మళ్ళీ ఏదో పని చేసుకుంటూ ఉండేవాడిని. తర్వాత కానీ సినిమాలు చూడడం మాత్రం ఆపలేదు. సినిమాలు మాత్రం కంటిన్యూ, డైలీ ఒకటి చూసేవాడిని, కానీ వీక్లీ ఒకటి 5 days 3 days అట్లా సినిమాలు మాత్రం ఆపలేదు. సినిమా పోతూనే ఉంది, నేను చూస్తూనే ఉన్నా. ఇక అప్పటి నుంచి ఒక్కడు కూడా నమ్మడం స్టార్ట్ చేస్తలే. ఇంకా ట్రై చేద్దాం అన్నది కూడా లేదు. ఫ్రెండ్స్ కూడా అందరు డివైడ్ అయిపోయినారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇంకా ఇలా కాదని చెప్పేసి జాబ్ అంతా మానేసి, నార్మల్ జాబ్ చేస్తున్న జాబ్ ఏ పని అవుతుందో ఆ పని మొత్తం జాబులు అన్నీ మానేసి ఒక కెమెరా మీద ఇన్వెస్ట్ చేసి, కెమెరా మొత్తం ఎక్విప్మెంట్ అంతా అన్నిట్ల మీద ఇన్వెస్ట్ చేసిన. ఎందుకంటే నాకు డబ్బులు పోతుంది అక్కడే. నేను ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తూ కూర్చుంటే ఇంకా జీవితాంతం అలాగే కూర్చోవాలని చెప్పేసి ఇంకా నేను ఆ జాబ్ మానేసిన మొత్తం. ఇప్పుడు నేను షార్ట్ ఫిలిమ్స్ తీయాలి అంటే ఒక్క షార్ట్ ఫిలింతో హిట్ వచ్చేసి అది అని అట్లాంటిది అయితే నాకు జీరో అసలు లేదు. కానీ షార్ట్ ఫిలిమ్స్ కంటిన్యూగా నేను షార్ట్ ఫిలిమ్స్ తీయాలి. కానీ నా దగ్గర బడ్జెట్ ఉందా అంటే బడ్జెట్ ఏం లేదు. కానీ నేను ఒక్కదాని మీద ఇన్వెస్ట్ చేస్తే మిగతా అన్నీ నా దగ్గరకు వస్తాయని చెప్పేసి షార్ట్ ఫిలిమ్స్కి మనకు కావాల్సింది కెమెరా మంచిగా ఎక్కువ కావాలి. ఇంకా ఫ్రెండ్స్ అంటే నార్మల్ చిన్నగా సపోర్ట్ చేస్తారు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా పోస్ట్ చేసినా సరే చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈజీగా అంటే ఇప్పుడు ఫ్రీగా ఉన్న కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సాటర్డే సండే ఒక ప్లాన్ అనుకుంటే అందరు సపోర్ట్ చేస్తారు. కానీ నీ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే మిగతా అన్నీ సరిపోతాయని నాకు అనిపించింది. ఇంకా సరే అని నేను ఏం చేసిన, మొత్తం కొనేసిన. ఇంకా కెమెరా, ట్రైపాడ్, గింబల్, లైట్స్, డ్రోన్తో సహా అన్నీ కొనేసిన. మైక్స్ ఏవేవి ఉన్నాయో అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కొనేసిన. ఇంకా ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ ఒక్క షార్ట్ ఫిలిం అయినా అప్లోడ్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంటున్నా. కానీ అది అవుతుందా అవ్వదా అనేది నాకు తెలీదు. నేను ఎన్ని కథలు రాసినానో నాకే తెలీదు. చాలా కథలు ఉన్నాయి నా దగ్గర, దానికి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే కొంచెం సపోర్ట్ కావాలి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే మనకి కొంచెం ఈజీ అవుతుంది. ఎలా అంటే వాళ్ళు కూడా ఈ మైనస్ పాయింట్ అనేది తీసి చెప్పొచ్చు. సో అందుకనే కొంచెం టీం కావాలి. యాక్టింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు కావాలి. మొత్తం అంటే బడ్జెట్ మాత్రం నా దగ్గర లేదు. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా సరే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మన అందరికీ ఎలా అయితే వర్కౌట్ అవుతుందో అప్పుడే ఒక షూట్ అనేది ప్లాన్ చేసుకుందాం. స్టోరీ నచ్చాలి, అందరితో డిస్కస్ చేయాలి. మీలో ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా కలిసి పని చేద్దాం. ఖచ్చితంగా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.